కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సమయంలో కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించలేదని ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావు వెల్లడించారు. ఈడీ వాదనలో ఎక్కడా కేసీఆర్ పేరు రాలేదని తెలిపారు. వాదనల సందర్భంగా మాగుంట రాఘవ వాగ్మూలం అతని తండ్రి శ్రీనివాసులరెడ్డి పేర్లను మాత్రమే ఈడీ ప్రస్తావించిందని పేర్కొన్నారు. ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొనడం అనివార్యమని బ్రిటిష్ శాస్త్రవేత్త సర్ పాట్రిక్ వాలెన్స్ హెచ్చరించారు. ప్రభుత్వాలు అత్యవసరంగా సిద్ధపడాలని సూచించారు. మహమ్మారి రాక అనివార్యం, ఎటువంటి ముందస్తు సంకేతాలు లేకుండా విరుచుకుపడుతుంది. మనం ఎవరం అందుకు సిద్ధంగా లేము. యుద్ధ ప్రతిపాదికన ప్రపంచ దేశాలు ఒకతాటిపైకి వచ్చి ముందు జాగ్రత్త ప్రణాళికలు రచించాలి అన్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72.44% పోలింగ్ నమోదైందని ఈసీ అధికారికంగా ప్రకటించింది. 4,63,839 మంది గ్రాడ్యుయేట్లకు గాను 3,36,013 మంది నిన్న జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించింది. జూన్ 5న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి గ్రామ చెరువులో పడి గేదెల కాపరి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దుర్గయ్య గేదెలను చెరువులోకి తీసుకెళ్లాడు. కాగా అక్కడ దుర్గయ్య కాలు జారి చెరువులో పడగా ఊపిరాడక మృతి చెందాడు. తెలంగాణలో వివిధ కారణాల వల్ల బీర్ల కొరత ఏర్పడినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. దీన్ని తీర్చడం బాధ్యతగా తీసుకుంటామన్నారు. అటు నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కు, బేవరేజెస్ కు కార్పొరేషన్ అనుమతి ఇచ్చిందని తెలిపారు. డిమాండ్ సరఫరా మేరకు కొత్త కంపెనీలకు ఈ కార్పొరేషన్ అనుమతి ఇస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో జూన్ 5 నుంచి 13 వరకు సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ అనే అంశంపై పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. హెల్త్ లైఫ్ స్టైల్, ఫుడ్ సిస్టమ్, రెడ్యూస్ ఈ వేస్ట్, సేవ్ ఎనర్జీ, సేవ్ వాటర్, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంశాలపై ఈ వారం రోజులు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. నిజామాబాద్లోని ఖలీల్వాడ్లో ఉన్న అయ్యప్ప స్కానింగ్ సెంటర్పై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రభాకర్ డిమాండ్ చేశారు. సెంటర్ నిర్వాహకులు స్కానింగ్ కోసం వచ్చిన మహిళలు న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సిపిఐ నాయకులు సెంటర్ ఎదుట ఆందోళన చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంగళవారం రోజు ఆర్మూర్ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఆర్మూర్ పట్టణానికి చెందిన రాజశేఖర్ ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ను కలవడం ఆనందంగా ఉందన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పలు అంశాలపై చర్చించామన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదని కాంగ్రెస్ నేత విజయశాంతి దుయ్యబట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చే అర్హత సోనియాకు ఉందని ఎంపీ కిషన్ రెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియా గాంధీని ఉద్యమకాలు ఎప్పటికైనా గౌరవిస్తారని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో అసలు బీజేపీ ప్రమేయమే ఎక్కడుందని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నేర్నాల క్రియేషన్ ఆధ్వర్యంలో నేర్నాల కిషోర్ రచించిన దాచన్న దారిలో త్యాగాల పాట విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, అరిగోపాల్, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.